ప్రభునామ స్తోత్రాలు. యోషువ 24:15 నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం. యాజ్ ఫార్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ యు విల్ సర్వ్ ద లార్డ్. मैं तो अपनी घराने समेत यहोवा ही की सेवा नहीं करूँगा. यहोवा ही की सेवा నిత్ కరుంగా. బాగా గమనించండి, ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తా. అవును, అనేక సమస్యలు వచ్చినా దేవుని మీద ఆధారపడి దేవుని సేవించుట అవసరమైంది. ఆదికాండం 35:2 యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. అవును, పవిత్రపరచుకోవాలి. దేవుడు పవిత్రుడు, అపవిత్రత తీసివేసుకోవాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించోటు నిన్ను నివసించెదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. కీర్తన 45:10 కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువకు. రూతు 2వ అధ్యాయం 11-12 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుమని నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు అవును, దేవుని మీద ఆనుకుంటే దేవుడు సంపూర్ణ బహుమానం ఇస్తారు. సోదరుడా, ఈ దినమున మీరు వింటున్న వాక్యం ప్రకారం మీరును మీ ఇంటి వారు యెహోవాను సేవించి దైవ ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన. దేవా, వింటున్న వారు మిమ్మల్ని సేవించి మీ కొరకు జీవించేదానికి కృప దయచేయమని, మీ పరలోకపు దీవెనలు వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.